హలో నమస్తే. ముందే చెప్తున్నా, వీడియో నచ్చితే మాత్రం లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేసుకోండి, సపోర్ట్ చేయండి. వెల్కమ్ టు బూబర్ అండ్ జ్యోతి ఛానల్. కానీ కాయలు మాత్రం సూపర్ ఉన్నాయి. చిన్నప్పుడు తిన్నది గుర్తు వస్తుంది. చిన్నప్పుడు తిన్నాం ఇవి, బ్లాక్ బ్లాక్ ఉంటాయి. దూర దూరగా స్వీట్ స్వీట్గా పుల్ల పుల్లగా సూపర్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. సీడ్స్ ఉన్నాయి లోపల, చాలా సీడ్స్ ఉన్నాయి. కొంచెమే కాయ కొంచెం ఉంది, సీడ్స్ చాలా ఉన్నాయి. అది చెప్పులు పోటీ चप्पल शू पोट गया आदि आदि చిన్ననాటి జ్ఞాపకాలు. చిన్నప్పుడు బాగా కనిపించేటివి, ఇప్పుడు ఎక్కడ కనిపించలేదు. ఫస్ట్ టైం ఇక్కడ కనిపించింది. సో అటాక్, దీని పేరు ఏమంటారు కూడా తెలీదు, కానీ మా పిల్లలకి అయితే నేను తినిపిస్తున్నా. సో చాలా బాగుంది, మంచిగా అనిపిస్తుంది. దూర దూరగా చాలా టేస్టీ ఉంది. కూడా తినచ్చు. స్వీట్ తినొచ్చా? స్వీట్ కూడా తినొచ్చండి, నాకు తెలీదు. సూపర్. దీని పేరు ఏమైనా తెలిస్తే మీరు కింద రాయండి, నాకైతే తెలియదు. నైస్. నచ్చినది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చాలా రోజులు చెప్పలేదు కదా, అందుకనే. సరే సరే, నెక్స్ట్ ఫ్రూట్. ఈ చింతపండు చెట్టుదే, చింతకాయ చెట్టుదే కాయ కింద పడితే మేము కొంచెం తెంపుకొని అన్ని ఇంట్లో, ఈసారి చింతపండు చెట్టుదే మాది. పండుగ అయిపోయినాక అన్ని కొంచెం కింద పడినాయి, అన్ని ఏరేసుకొని పొట్టు తీసి ఇంట్లో నేను ఎండబెట్టాను. అది ఇంట్లోకి వెళ్ళాక చూపిస్తా. చెట్టు మాత్రం ఇది ఇంకా ఫుల్ ఉన్నాయి చింతకాయలు, కింద అన్ని పండి ఉన్నాయి. వెలోడ్రమ్ అంతా ఖరాబ్ చేసినాయి, అక్కడ అంతా ఉన్నాయి. సో ఇది చింతకాయ ఒకటి మనకి చాలా యూస్ఫుల్ అయింది. ఇదిగోండి నెక్స్ట్ చెట్టు, స్టార్ ఫ్రూట్. అసలు చూసింటారా లేదో, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్న చెట్టుని. దీనికి ఇట్లా పింక్ ఫ్లవర్స్ వస్తాయి, ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. ఇవి మొగ్గలు ఉన్నాయి, ఇంకా ఫ్లవర్స్ విప్పుకుంటే ఇట్లా పింక్ ఫ్లవర్స్, సూపర్ అయిన పింక్ ఫ్లవర్స్తోని మంచి మంచి పెద్ద పెద్ద ఆకులుతోని పెద్ద చెట్టు ఇది. సో ఇప్పుడు మనము కాయలు ఇట్లా కొమ్మల కింద లోపట గుత్తులు ఉన్నాయి. దూరం చూపిస్తాను, కనిపిస్తున్నాయా? ఇదిగోండి స్టార్ ఫ్రూట్. ఫుల్ కాయలు ఉన్నాయి, కొమ్మల కింద ఉన్నాయి ఇవి. అది సూపర్. కచ్చి ఉన్నాయి కదా బాబు. మన లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా పండుగ ఉండే, 5-6 తెంపేసుకున్నాం మేము. అప్పుడు సెల్ ఫోన్ తేకుండా వచ్చాము. సో ఈరోజు తీద్దామని వస్తే అన్ని కాయలు కచ్చి ఉన్నాయి. ఇంకొంచెం అయితే పండుగ అయితే పెద్దగా ఉంది చెట్టు. బుబ్బు ఇప్పుడు ఒక్కటి తినడానికి కింద అన్ని పడి ఉన్నాయి. పండు ఉందా? ఒక నిమిషం ఆగు. లైట్ పండు తెంపుతావా? తెంపు. ఆహా సూపర్ ఉంది. స్టార్ ఫ్రూట్స్ చాలా ఎమ్మి ఉంటుంది. నేను స్టార్ ఫ్రూట్ అక్కడ అది అదేంటి పేరు మర్చిపోయా, ఒక నిమిషం ఆఫ్ చేయి.
స్ట్రా ఫ్రూట్స్ ఫస్ట్ టైం మేము చూస్తే ఏంటా అనుకున్నాము. అసలు చాలా ఫస్ట్ టైం, ఇది ఒక సెకండ్ టైం వచ్చి తెంపుతున్నాము. ఇంతకుముందు తెంపినప్పుడు చాలా ఎగ్జైట్మెంట్లో కచ్చివి పండు అన్నీ తెంపేసిండే. తర్వాత సెకండ్ టైం అయితే మంచి ఎల్లో కాయలే అప్పుడు తెంపి తిన్నాము. సెల్ ఫోన్ తేలేదు, 2 times వచ్చాము. సెల్ ఫోన్స్ తేకుండా వచ్చాం కాబట్టి సరిగ్గా వీడియో చేయలేకపోయాం. ఇప్పుడు తీసుకొని వచ్చాము. సో కాయలు ఒక 3-4 days ముందే తెంపేసాము. అయినా కాయలు ఉన్నాయి, కొంచెం కచ్చి ఉన్నాయి. ఈ కలర్ ఉంటుంది, దీని తర్వాత ఎల్లో కలర్ వస్తుంది. చాలా బాగుంటుంది. ఎక్కువ పండే కన్నా ఇట్లా లైట్గా దూరగా పండితే చాలా బాగుంటుంది. ఈ గ్రీన్ ఏమో ఫుల్గా ఉంటుంది, ఈ కలర్ ఎల్లోలో చాలా బాగుంటుంది. ఉప్పు వేసుకొని కూడా తింటే చాలా బాగుంటుంది. దీన్ని సిట్రిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది, సో సి విటమిన్ ఉండొచ్చు. దీని హెల్త్ బెనిఫిట్స్ అంతా తెలియదు, కానీ దొరికితే మాత్రం లైట్గా పుల్లగా ఉంది, స్వీట్గా ఉంది, కానీ లైట్గా పుల్లగా ఉంది. సూపర్ ఉంది, ఎంజాయ్. దొరికేసింది పపాయ. చెట్లు నల్ల రేకాయల చెట్లు 4-5 ఉన్నాయి. సో సీజన్ వచ్చాక ఫుల్ కాయలు వస్తాయి. కింద పడ్డా మేము తీసుకొని కడుక్కొని మట్టి అంతా తుడుచుకొని తినేస్తాం. అట్లాంటి వాళ్ళం అన్నమాట. వర్లే ఇంకా చుమ్మా చెట్టు చూపిస్తున్నా. కీలో అన్నీ అయిపోయినాయి. పడ్డది 2 పడ్డాయి. మా డాడీ గుర్తొచ్చాడు. 3 ఇక్కడ ఒక చిన్నది తీసుకో. వావ్ పెద్దది. అక్కడ ఒకటి నాకు చూపి. ఇంకా సపోటా చెట్టు, సపోటా ఎంత పెద్ద సపోటా ఉందో, కాకపోతే పైకి ఉంది. ఇప్పుడు సీజన్ కాదేమో, కాయలు ఏమి ఎక్కువ లేవు, 5-6 ఉన్నాయి, కానీ పైన ఉన్నాయి, కానీ పెద్దగా ఉందబ్బా. ఇది జూమ్ చేసి తీస్తున్నా. సపోటా చెట్టు, పనసకాయ చెట్టు నిండా కాయలు ఉన్నాయి. అసలు చూడంగానే కడుపు నిండిపోయింది. అసలు అంత సంతోషం అనిపించింది. సో చూసి ఈ వీడియోలు చాలా ఒక 1 month అయింది వీడియోస్ అన్నీ తీసేవరకు. కొంచెం ఆ పైన కాయ కొంచెం బాగా పండుగ అయ్యే వరకు కొంచెం వెయిట్ చేసి తర్వాత ఇది రోప్ కట్. మా ఆయన టెక్నిక్ అనమాట. వాళ్ళ ఊర్లో ఈ కాయల చెట్లు ఉంటాయి అనమాట చాలా. సో ఈయన రోప్తో కట్టి దాని కింద పాడేయకుండా జాగ్రత్తగా వీళ్ళు తెంపాలంటే ఇలా రోప్తో కట్టి కాయలు తెంపుతారు, కింద పడకుండా, కాయకి ఏం కాకుండా తెంపుతారనమాట. సో మేము ఈయన తెంపి మాకు ఇచ్చాడు. మేమైతే తిని కడుపు నొప్పి లేసే వరకు తిన్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. సీడ్స్ కూడా మంచి, ఈ చెట్టు లోపల సీడ్స్ పెద్ద సీడ్స్ ఉన్నాయి. అది కూడా చాలా మంచిగా ఉంది. అవి ఎండబెట్టాను నేనైతే సాంబార్లో, కర్రీలో బాయిల్ చేసుకొని తింటాం అనమాట. కానీ ఇంకా అవి తినలే, కొంచెం బయటనే పెట్టాను. కొంచెం బిజీ ఉండే. కాయ కట్ చేస్తూ ఉన్నాడు. రోప్ టెక్నిక్, పనసకైతే కట్ చేయడానికి కూడా టెక్నిక్స్ ఉంటాయి. చెట్టు ఎక్కాలి, వెయిట్ ఉంటుంది కదా, పైన కింద పడ్డది అనుకో చితికిపోతుంది, లోపల జ్యూస్ అంతా వచ్చేస్తుంది. సో అందుకనే ఈ రోప్ టెక్నిక్తోని వాళ్ళు మెల్లిగా కింద పడకుండా నీట్గా తెంపుతారు. మనం చూసి ఎంజాయ్ చేసుకోవాలి. యాక్ట్. సో ఈ చెట్టు మా పక్కన ఉంది, పక్కన వాళ్ళ ఇంటి సైడ్ ఉంది. సో 2 తెంపాము, వాళ్ళకు ఒకటి ఇచ్చాము, మేము ఒకటి తీసుకున్నాము. సో ఇది తెంపాక కూడా 4 days అయింది ఇది పండడానికి. పండాక మేము ఒక్కల మీద తినలే, మేము హాఫ్ తిని ఇంకా హాఫ్ అందరికి ఇచ్చాం. మేము కట్ చేసిన రోజు అందరికి ఇచ్చాం. ఎందుకంటే ఒకటి తినలేము, మళ్ళీ పెట్టడం ఎందుకులే, చెట్లు ఉన్నాయి కదా అన్నట్టు అందరు షేర్ చేసుకొనే తిన్నాము. ఆంటీ వాళ్ళకి ఇంటి ముందు వీళ్ళకి చెట్టు ఉంది కాబట్టి వీళ్ళకి ఒకటి ఇచ్చేసాం. నెక్స్ట్ మేము ఇంకొకటి పెద్ద తీసుకున్నాం.
చాలా టేస్ట్ ఉంది. పంచకాయ యాంటీ క్యాన్సర్ అంటే తెలుసా పంచకాయ. అసలు పంచకాయ తింటే ఎంత మంచిదో. మనకైతే సరిగ్గా దొరకదు, దొరికినప్పుడు మాత్రం అటాక్ చేయాల్సిందే. సో తీసుకొని ఇంటికి నడుస్తున్నాం. చూడండి పక్కన ఎంత పచ్చగా ఉందో. కేరళ అంటే ఇంతే. ఇంటికి వచ్చేసాం. అందరి ఇంటి వెనకాల రోసెస్ అన్ని పూల చెట్లు ఉంటాయి కదా. మా ఇంటి వెనకాల చూడండి మొత్తం పైనాపిల్ చెట్లే. ఫుల్ పైనాపిల్ చెట్లు, అన్ని ముళ్ళులు ఉంటాయి. ఫస్ట్ టైం చూసినప్పుడు ఎంత సంతోషం అనిపించిందో, అసలు సూపర్ అనిపించింది. మీరు ఇది చూసారు, ఇందాకే తీసేసాను. ఇవన్నీ పైనాపిల్ చెట్లే. ప్రతి చెట్టుకు ఒక కాయ మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ అన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ నుంచి ఇదే మా ఇల్లు. అరే ఇది అక్కడ నుంచి కలర్ కనిపించింది, తీద్దాం అనుకున్నా. కొమ్మ ఊడిపోయినట్టుందండి. నల్ల ఒకసారి రా. అయ్యో ఆన్ చేయకుండా ఆయనకి ఇచ్చాను. కనిపిస్తుందా? వాడనరా కనిపిస్తుందా? చూడు నా ఫేస్ చూపి. నా ఫేస్ కనిపిస్తుందా? చూపి పైకి. తినాలా వద్దా? ఇది ఓపెన్ ఉంది కదా, అందుకే వద్దా అనిపిస్తుంది. అది కొంచెం ఓపెన్ ఉంది కాబట్టి అట్లే పెట్టేస్తున్నాం. నైట్ టైము పైనాపిల్ని ఫీస్ట్ చేసి పండగ చేసుకుంటేనే మరకొట్ట అంటారు. దీన్ని ముట్టుకుంటే రౌండ్ అయిపోతుంది. ఇది కాటు మరకొట్ట అంటారు. సో ఇది ఇక్కడైతే చాలా ఉంటాయి ఇవి. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ వేసుకోండి. నా కోసం ఇంకొక సబ్స్క్రైబర్ యాడ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా వేరే వీడియోస్ వస్తాను. అంతవరకు నమస్తే.